ఇడ్లీకి తయారీ విధానం చూద్దామా అండి. నేను ఎప్పుడు ఇడ్లీకి ఒక గ్లాసు గుండు మినప్పప్పు అండి, ఇది సింగిల్ మినప్పప్పు కూడా ఉంటుంది. సో నేను ఎప్పుడు ఇంట్లో యూస్ చేసేది ఇదే మినప్పప్పు. ఈ మినప్పప్పు మనం నానబెడితే డబుల్ అవుతుంది గుండు మినప్పప్పు. సో నేను ఈ గ్లాస్లో 1 గ్లాస్ ఆఫ్ మినప్పప్పు తీసుకున్నాను. 1 గ్లాస్ ఆఫ్ మినప్పప్పు, 1 స్పూన్ ఆఫ్ మెంతులు. మెంతులు ఎందుకు వేసానో నేను మీకు మిడిల్లో చెప్తానండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా మంచిగా మెంతులు వేసేసి మంచిగా వాష్ చేసేసుకోవాలి. మినప్పప్పు, మెంతులు, ఒక చిన్న టీ స్పూన్ అంతా మెంతులు. మనం పోపుల డబ్బులు ఉంటుంది కదండి స్పూను, దాంతో ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది. ఇంకా చిన్నగా ఉంటే 1 స్పూన్ సరిపోతుంది. సో మంచిగా ఒక 2-3 టైమ్స్ పప్పుని ఇలా మంచిగా వాష్ చేసేసుకొని ఒక 6-7 అవర్స్ నానబెట్టేసుకోవాలి. ఏ గ్లాస్లో అయితే మినప్పప్పు తీసుకున్నామో సేమ్ గ్లాస్లో 2 గ్లాసెస్ ఇడ్లీ రవ్వ అండి. ఇది గుండు మినప్పప్పు కదా, కొంచెం ఎదుగుతుంది కాబట్టి నేను 2 గ్లాసెస్ తీసుకొని ఇంకా కొంచెం వేస్తున్నాను. వేసి ఇది కూడా మంచిగా ఒక 2 టైమ్స్ వాష్ చేసేసి సోక్ చేసి పెట్టుకోవాలండి. చూడండి, రవ్వ కూడా ఒక మంచిగా 2-3 టైమ్స్ వాష్ చేసేసి ఇలా సోక్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే మినప్పప్పు ఇంకా మెంతులు కూడా నానబెట్టుకొని పక్కన ఉంచేసుకున్నానండి. ఒక 7 అవర్స్ తర్వాత పిండి ఎలా రుబ్బుకోవాలో ఆ ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను మీకు. ఒక 7 అవర్స్ తర్వాత రవ్వ అంతా వాటర్ నుంచి బాగా గట్టిగా పిండేసి ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్నానండి. ఇలా వేసి పెట్టుకున్నాను. నేను ఇప్పుడు మినప్పప్పు కూడా దీంట్లోనే వేస్తాను. రుబ్బి ఇలా గట్టిగా స్క్వీజ్ చేసేసుకొని వేసేసాను దీంట్లో, వాటర్ లేకుండా. సో ఇప్పుడు మినప్పప్పు రుబ్బుకోవడం ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు మినప్పప్పుని మిక్సీకి వేసుకుందామండి. ఇలా మినప్పప్పు అంతా వాటర్ డ్రైన్ చేసేసి దీంట్లో వేసేసుకున్నాక, మినప్పప్పు ఎప్పుడు రుబ్బేటప్పుడు ఇది ఒక టిప్ అండి, ఐస్ క్యూబ్స్నా లేకపోతే ఫ్రిడ్జ్లోనూ చల్లని వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వేసేసుకోవాలి. వేసుకొని మిక్సీ వేసేసుకుందామండి. ఇలా వాటర్ వేసేసుకున్నాక మిక్సీకి వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మిక్సీ అయ్యాక దీంట్లో ఒక 1 స్పూన్ ఆఫ్ రైస్ అండి. మధ్యాహ్నం కుక్ చేసిన రైస్ అన్నా లేకపోతే మనం వేడిగా చేసుకున్న రైస్ ఉంటుంది కదా ఎట్లైనా ఇంట్లో రైస్, సో ఒక 1 స్పూన్ అంతా వేసేసుకోవాలి. ఇది ఒక మంచి టిప్ అండి. ఇలా రైస్ వేస్తే ఇడ్లీ మంచిగా మెత్తగా సాఫ్ట్గా మంచిగా వస్తుందండి ఇడ్లీ. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇలా రైస్ వేసాక ఇంకా కొంచెం చిల్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. చిల్ వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకా మిక్సీ వేసేసుకుందాం. చూడండి, ఇలా అన్నం వేసాక కొంచెం వాటర్ వేసేసుకున్నాక పిండి చూడండి మంచిగా మిక్సీ వేసేసుకున్నాక మంచి ప్లఫీగా మంచిగా ఇలా సాఫ్ట్గా అవుతుంది. సో ఇప్పుడు ఆ రవ్వలో మనము ఈ పిండి వేసేద్దాం. ఇప్పుడు పిండి అంతా దీంట్లో వేసేసుకోవాలి. ఇలా నేను ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇడ్లీ పిండినా దోశ పిండినా ఇలానే నేను వేసి పెట్టుకుంటాను, ఎందుకంటే పొద్దున్న వరకు ఇలా పొంగుతుంది. నేను దీంట్లో సోడా యాడ్ చేయటం లేదు, సోడా బదులు రైస్ వేసాను. సో రైస్ వేస్తే ఇడ్లీ చాలా మంచిగా మెత్తగా వైట్గా చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు అంతా దీన్ని మిక్స్ చేసేసి పక్కన ఉంచేస్తాను. రేపు మార్నింగ్ మీకు చూపిస్తానండి. మంచిగా రవ్వ మినప్పప్పు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. వాటర్గా చేయొద్దండి. సో ఇలా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకుంటే మార్నింగ్ కల్లా మంచి చక్కగా పొంగిపోతుంది. సోడా అన్నిట్లో వేయొద్దండి, కొన్నిట్లో వేయాలి, కొన్నిట్లో వేయొద్దు. మార్నింగ్ అండి, మార్నింగ్ మంచిగా ఇడ్లీ పిండి పులిచింది చూడండి. ఇలా ఇడ్లీ పిండి మంచిగా పులగాలి. సో కొందరికి ఇష్టం ఉండదండి పులిస్తే, మిక్సీ కొట్టేయగానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. నేనైతే అలా చెయ్యను, పైనే ఉంచేస్తాను. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఇడ్లీ పాత్రకి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా స్పూన్లో వేసేసుకోవాలి.
పాత్రలో ఇలా వాటర్ వేసేసుకోవాలండి. ఎక్కువగా వేసుకోవద్దు, ఇంతవరకే అండి, హాఫ్కి తక్కువ. ఇది అందరికీ తెలిసిందే, నేను అలా చెప్తున్నాను అంతే, ఓకేనా. సో ఇప్పుడు ఇడ్లీ పాత్రలో మనం ఆయిల్ అప్లై చేసేసుకొని పిండి వేసేసుకున్నాక, ఇంకొక టిప్ అండి, ఎప్పుడు ఇడ్లీ మనం వాటర్ పోసేసి అలా పెట్టేస్తాం కదా, అలా పెట్టొద్దు. ఇలా కొంచెం వేడి అవ్వాలండి. ఇలా పొగలు వస్తుంది కదా, మీకు కనిపిస్తుందా, అలా లైట్గా పొగలు వస్తుంది కదండి. అలా పొగలు వచ్చేటప్పుడే మనం ఇడ్లీ పాత్ర దీంట్లో ఈ గిన్నెలు పెట్టేసుకోవాలి. అలా పెట్టేసుకుంటే ఇడ్లీ చాలా తొందరగా అయిపోతుందండి. ఒక 10 minutesలో ఇడ్లీ అయిపోతుంది. దీన్ని మూత పెట్టేసుకున్నాం. ఇలా మూత పెట్టేసుకున్నామండి. సో ఒక 10 minutes తర్వాత చూపిస్తాను. చూద్దామా, 10 minutes తర్వాత నేను నెయ్యి కూడా దీంట్లోనే పెట్టేశానండి. నెయ్యి కూడా కరిగానని. సో ఇప్పుడు కొంచెం వాటర్ చేతికి అప్లై చేసుకొని ఇలా టచ్ చేసి చూస్తే, చూడండి, టచ్ చేసి చూస్తే పిండి ఏమీ చేతికి అతుక్కోలేదు. సో మంచిగా సాఫ్ట్గా అయిపోయింది ఇడ్లీ. ఇలా చేతికి కొంచెం పిండి ఇలా అంటుకుంటే, సో ఇంకొక 5 minutes అలా ఉంచాలి. సో ఇడ్లీ ప్రిపేర్ అయిపోయిందండి. ఇంకొక వాయి కూడా అయిపోయింది. చేసుకుందామండి. ఇడ్లీ ఎప్పుడు తీసేటప్పుడు ఇలా ఒక స్పూన్ తీసుకొని, ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని ఇలా స్పూన్ డిప్ చేసేసి ఇడ్లీ తీస్తే ఈజీగా వస్తుందండి. చూడండి, ఇంత మంచిగా ఈజీగా వస్తుంది. మనం తొందరలో తీస్తే బ్రేక్ అయిపోతుంది వేడిగా ఉన్నప్పుడు. సో అందుకే ఇలా వాటర్లో డిప్ చేసుకొని తీస్తే మంచిగా నీట్గా వస్తుంది. సో వీడియో ఫుల్గా చూడండి. వీడియో ఫుల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇంకా మెంతుల గురించి చెప్పలేదు కదండి. మెంతులు ఆరోగ్యానికి చాలా మంచిది. సో మనం ఇడ్లీ పిండిలో, దోశ పిండిలో వేస్తూ ఉంటాం. నేను దోశలో కూడా వేస్తూ ఉంటానండి. ఇడ్లీలో, దోశలో కంపల్సరీ వేస్తూ ఉంటాను. ఈ మెంతులు హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. అందుకనే మెంతులు కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి. మనం నార్మల్గా మెంతులు తినమంటే తినరు. సో ఇలా మెంతుల్లో తినే పదార్థాల్లో మనం వేస్తే ఇంట్లో వాళ్ళకు కూడా తింటారండి.